హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదండి, అందరికీ హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? కుకింగ్లో బిజీగా ఉన్నారా అందరూ? నేను కూడా బిజీగానే ఉన్నానండి. ఈరోజు ఏం స్పెషల్ చేద్దాం అనుకుంటున్నానంటే గారెలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే గారెలు వడలు అంటారు కదా, అది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి ఎలా చేస్తాను నా స్టైల్లో, నేను గారెల్ని ఎలా ప్రిపేర్ చేస్తానో అనేది మీకు చూపించేస్తానండి. మరి వచ్చేస్తారా? వచ్చేయండి. మరి ఒక గ్లాసుడు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇది ముందు రోజు నైట్ నానబెట్టకూడదండి, అప్పటికప్పుడు చేసుకోవాలి. ఒక 1 అవర్ పాటు నానితే సరిపోతుంది. ఎందుకు అంటే ఎక్కువసేపు నానినాను ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. అందుకే మినపగుళ్ళకి ఒక 1 అవర్ పాటు నానితే సరిపోతుంది. ఈ గ్లాసుడు తీసుకున్నానండి మినపగుళ్ళు. కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నాను. కొంచెం పిడికిడి బియ్యం కూడా వేస్తున్నానండి. ఏ బియ్యమైనా పర్లేదు, కోటా బియ్యమైనా, లేదు అంటే మనం వండుకునే రైస్ తినే బియ్యమైనా వేసుకోవచ్చు. వేసుకొని బాగా వాష్ చేసుకొని వచ్చేస్తాను. 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నానండి. ఒక 1 అవర్ పాటు నానితే సరిపోతుంది. ఇప్పుడు పప్పు నానబెట్టి 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పును బాగా వాష్ చేసుకుంటున్నాను మరొకసారి. వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. యాక్చువల్గా గ్రైండర్లో వేసుకుంటే చాలా ఎక్కువ ఉరుమవుతుంది పప్పు. కాకపోతే ఇప్పుడు టైం లేదు కదా అని నేను మిక్సీలో వేసేస్తున్నాను. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. మొత్తం పప్పు అయితే వేసేసానండి. ఇది నిన్నగా అయిపోయింది. అదే గ్రైండర్లో అయితే ఎంత అవుతుందో, కాకపోతే టైం లేదు, అందుకే ఇలా వేసేస్తాను. ఇంట్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గారెలు ఎలా వేసుకోవాలో ఏంటో మీకు చూపిస్తాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. మొదటిగా చేతిని తడుపుకోవాలండి. తడుపుకొని కొంచెం ఇలా కొంచెం ముద్దని టైట్గా ఉంచుకోవాలి. ఇలా అనాలండి. అంటే ఒక్కొక్క గారికి ఇలాగ వాటర్ని తడుపుకొని చేసుకోవాలి. మనం ముద్ద ఎంత టైట్గా ఉంటే అంత ఈజీగా వస్తుంది. చేత్తోనే ఈజీగా వేసేయచ్చు.
దీనికి కాంబినేషను చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు తిరగేస్తాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. బాగా రెడ్గా వచ్చినంత వరకు ఉంచుకోవాలండి. దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత రెడ్ కలర్లో అవుతున్నాయో. ఇలా వెంటనే చేసుకున్నాం అనుకోండి, 1 అవర్లో నానబెట్టుకొని ఇచ్చేసుకున్నాం అనుకోండి, అప్పుడైతే ఎక్కువ ఆయిల్ పీల్చదన్నమాట. లేదు అంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుందండి. చూడండి, మరొకసారి చూపిస్తాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది కదండి, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టిస్తున్నాను. ఇలా ముద్ద అనేది ఇలా అవ్వాలండి. కదలకుండా ఉన్నదనుకోండి అది సరిగ్గా రాదన్నమాట. సరిగ్గా ఈ విధంగా వేసుకోవాలండి. మొదటి వాయి వేసాను కదా, దేవుడి దగ్గర పెట్టేసి మా పాపతో పెట్టించేస్తాను. నేను నాన్ వెజ్ వండాను కదండి, అందుకని మా పాపతోని ఫస్ట్ వాయ దేవుడి దగ్గర పెట్టించేస్తానండి. తిరగేసుకోవాలి. ఇది రెండో వైపుకి ఇలా తిరగేసుకోవాలండి. ఇదంతాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తిరిగేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రెడ్ కలర్లో వచ్చినంత వరకు ఉంచుకోవాలండి. ఇలాగే అన్ని వడలు ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్తో కానీ మటన్తో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తాయి. నచ్చిందా అండి? గ్లాసుడి మినపగుళ్ళుతోని ఇన్ని గారెలు చేశానండి. అంటే ఇవే కాదు, వీటికి డబుల్ చేశానండి. ఆల్రెడీ మా వారికి మా పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా మిగిలిన గారెలు ఇన్ని మిగిలేయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఆ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, చాలా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చేయండి. ఇది నాన్ వెజ్ చికెన్తో కానీ మటన్తో కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.